హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈజీగా టేస్టీగా సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కుక్కర్ తీసుకొని 2 కప్పుల దాకా కందిపప్పు తీసుకొని వాటర్ పోసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. అలానే చింతపండు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని 2 సార్లు కడిగి మళ్ళీ నానపెట్టుకోవాలి. చింతపండు కొంచెం ఎక్కువ పడుతుందండి, చూసి నానపెట్టుకోండి. మీ పులుపు తగ్గట్టుగా చింతపండు తీసుకోవాలి. ఇక్కడ కందిపప్పులో కొంచెం ఉప్పు, సాల్ట్ కూడా వేసుకోవచ్చండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం నూనె వేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి. ఇక్కడ పప్పు ఉడికిపోయిందండి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసి హీట్ చేయాలి. తర్వాత పోపు దినుసులు, 2 ఎండుమిర్చి, 3 వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా ఫ్రై చేయాలి. కొంచెం కరివేపాకు కూడా వేయాలండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత మునక్కాయ ముక్కలు వేసుకోవాలండి. ఇప్పుడు ఇవి కూడా వేగాలి. ఉడకటానికి టైం పట్టే వెజిటేబుల్స్ని ముందు వేసుకోవాలండి. ఇవి కొంచెం టైం పట్టింది కాబట్టి నేను ముందు వేసేసాను. తర్వాత క్యారెట్, ముల్లంగి ముక్కలు వేసి బాగా కలపాలి. ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు బంగాళదుంప, వంకాయ ముక్కలు వేసాను. ఇప్పుడు టమాటో కూడా వేసుకోవాలి. నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ నేను వేసానండి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా మీరు వేసుకోవచ్చు. నా దగ్గర దోసకాయ లేదు కాబట్టి నేను అది వేయలేదు. నా దగ్గర ఉన్నంత వాటికి అన్ని వెజిటేబుల్స్ వేసేసాను. అందులోనే రుచికి సరిపడా ఉప్పు, పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, అలా ఫ్రై చేయాలి. అలా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు కూడా మన రుచికి సరిపడా వేసుకోవాలండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి పులుసు వెజిటేబుల్స్ ముక్కలకు పట్టేదాకా ఉడికించిన తర్వాత రుబ్బుకున్న పప్పును తీసి కలిపి మళ్ళీ 2 నిమిషాలు మూత పెట్టి బాగా ఉడికించాలండి. పప్పు బాగా పులుసుకు పట్టాలి. బాగా పొంగొచ్చేంత వరకు ఉడికించాలండి. ఇప్పుడు పులుపుకి ఉప్పు, కారం, పులుపు సరిపడా వాటర్ పోసుకోవాలి. ఇక్కడ నేనైతే 2 గ్లాసుల దాకా వాటర్ పోసానండి. నాకు కొంచెం ఉప్పు తగ్గింది, అందుకని చెప్పేసి నేను సరిపడా ఉప్పు వేసుకున్నాను. చింతపండుకు తగ్గట్టు వాటర్ వేసుకున్నాను. ఫైనల్గా ఒక పొంగు వచ్చిన తర్వాత సాంబార్ పొడి వేసుకోవాలండి. ఇప్పుడు బాగా కలపాలి. ఒకసారి అన్నీ సరిపోయినాయా లేదా చూసుకోవాలి. నాకైతే ఇక్కడ అన్నీ సరిపోయినాయండి. ఓ పొంగు వచ్చేదాకా ఉడికించిన తర్వాత చూడండి, ఇలా ఉడికింది. ఇలా ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. ఇక్కడ నేను కొత్తిమీర కూడా వేసాను. వేసిన తర్వాత 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయటమేనండి. ఎంతో ఈజీగా టేస్టీగా రుచికరమైన సాంబార్ రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, సాంబార్ ఇలా రెడీ అయింది. సూపర్ ఉంది కదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.